మటన్ కీమాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కావాల్సినవి మటన్ కీమా 1/2 kg, ఆనియన్, మిర్చి, కర్రీ లీవ్స్, యాలకులు, గసగసాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటిని తీసుకుని ఒక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. పూర్తిగా కలుపుకుని తర్వాత మనం పక్కన పెట్టుకున్న పూర్తిగా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకుందామండి. తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి మూత పెట్టుకుందాం. ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా వాటర్ అంతా పైకి వచ్చి ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకాసేపు ఉడికిద్దాం. మళ్ళీ ఉడికిద్దాం. ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే పూర్తిగా వాటర్ అయ్యి ఉంటుందండి. తర్వాత 2 స్పూన్ల కారం వేసి మంచిగా కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాం. పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికిద్దామండి. ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకొకసారి మనం కలుపుకొని వాటిలో తగినంత వాటర్ వేసుకుని ఇంకొకసారి కలిపి మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకున్నామండి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయింది. ఇలా ఉడుకుతుంది. మీకు ఇంకా ఏదైనా వాటర్ ఉంటే వాటర్ ఇంకే వరకు మూత తీసి ఉడికించండి. చూసారు కదండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ మటన్ కీమా రెడీ. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.